విదేశాల్లో ఉన్న మన దేశం పేరు వినగానే గుండె గర్వంతో నిండిపోతే అదే నిజమైన భారతీయత. జోర్డాన్ రాజధాని అమన్లో భారతీయులు ఇచ్చిన స్వాగతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని గాఢంగా కదిలించింది. ఆ స్వాగతం చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. భారత్ సరిహద్దుల్లో కాదు, భారత్ హృదయాల్లో ఉంది. ప్రధాని మోడీ గారు ఏమన్నారో తెలుసా? భారతదేశం సాధిస్తున్న పురోగతిపై, ప్రవాస భారతీయుల్లో కనిపిస్తున్న గర్వం, మన సంస్కృతిపై వారి ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురిచేసింది అన్నారు. వేల మైళ్ళ దూరంలో జీవిస్తున్న భారతీయ సంప్రదాయాలు వదలరు. భారతదేశం పేరు వినిపిస్తే ముందుగా నిలబడతారు. ఇదే మన ప్రవాస భారతీయుల గొప్పతనం. ఇంకో ముఖ్యమైన విషయం, భారత్ జోర్డాన్ సంబంధాలు ఇంత బలంగా మారటానికి ప్రవాస భారతీయుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు కేవలం విదేశాల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే కాదు, భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఈ స్వాగతం ఒక నాయకుడికే కాదు, భారతదేశంపై పెరుగుతున్న గౌరవానికి, అలాగే మన ఐక్యతకు. మీకు కూడా భారతదేశంపై గర్వంగా ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. విదేశాల్లో ఉన్న భారతీయ స్నేహితులకు షేర్ చేయండి. కామెంట్స్లో ఒక మాట రాయండి, భారత్ మాతాకి జై.